నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. విరాట్ కోహ్లీ లండన్ నుంచి వచ్చి క్రికెట్ ఆడి వెళ్ళిపోతున్నాడు. రోహిత్ శర్మది అదే తంతు. ఏఆర్ రెహమాన్ లండన్ నుంచి సంగీత బాణీలు పంపుతున్నాడు. శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్ అక్కడి నుంచే ట్రాకులపై పాటలు పాడుతున్నారు. వివేక్ ఒబెరాయ్ లండన్ నుంచే వ్యాపారం నడుపుతున్నాడు. విజయ్ మాల్యా సంగతి చెప్పనక్కర్నే లేదు. మన పాత బస్తీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా లండన్ నుంచి అప్ అండ్ డౌన్ చేసే బాపతే. మాధురి దీక్షిత్, కరీనా కపూర్, కరణ్ జోహర్ ఇలా లండన్లో సెటిల్ అయిన ఇండియన్ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్ల జాబితా చాంతాడంతుంది. వారి పిల్లలను అక్కడే చదివిస్తున్నారు. వీరికి ఇండియా ఎందుకు నచ్చడం లేదు? ఇండియా వీరికి ఏం తక్కువ చేసింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సినీ రంగంలోనో, క్రీడా రంగంలోనో, వ్యాపార రంగంలోనో, రాజకీయ రంగంలోనో ఒక వెలుగు వెలిగి విశేష ప్రజాదరణ కారణంగా ఇండియాలో డబ్బులు బాగా సంపాదించుకున్న ప్రముఖుల్లో చాలామంది ఇప్పుడు చలో లండన్ అంటున్నారు. నడిచినంతకాలం నడిపించి ఇక చాలు అనుకున్న దశలో పెళ్లాం పిల్లలతో లండన్ చెక్కేస్తున్నారు. ఉన్న డబ్బంతా తమతోనే తీసుకుని పోయి అక్కడే వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకుంటున్నారు. పిల్లలను అక్కడి స్కూళ్లలోనే చదివిస్తున్నారు. ఇండియాలోనే బాగా ఎదిగి చివరికి ఇండియాలో ఉంటే ఏం బాగుపడతామనుకుంటూ బ్రిటన్ బాట పడుతున్నారు. ఎప్పుడైనా ఇండియాతో పనిపడితే చుట్టపు చూపుగా స్పెషల్ ఫ్లైట్లో అలా వచ్చి ఇలా వెళుతున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఇదే నయా ట్రెండ్. విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు లండన్లోనే సెటిల్ అయిపోయారు. క్రికెట్ ఆడాల్సినప్పుడు కోహ్లీ, సినిమా షూటింగ్ ఉంటే అనుష్క ఇండియాకు వచ్చిపోతున్నారు. ఏఆర్ రెహమాన్, శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్ లాంటి వాళ్ళు లండన్లోనే ఉంటూ సొంత స్టూడియోలు పెట్టుకుని ఇక్కడి పనిని అక్కడ చేసేస్తున్నారు. మాధురి దీక్షిత్, కరీనా కపూర్ లాంటి నిన్నటి స్టార్లు అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోయారు. ఇలా చాలామంది ఇండియాకు టాటా చెప్పి లండన్కు చెక్కేస్తున్నారు. వీళ్లంతా తమ పిల్లలను లండన్లోనే చదివిస్తున్నారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వాళ్లకు నమ్మకమే లేదు. ఇంతకాలం తమ ఎదుగుదలకు ఉపయోగపడిన ఇండియా ఎందుకు చేదైంది? అదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఇండియా నుంచి లండన్ 7,000 కిలోమీటర్ల దూరం. విమానంలో వెళ్తేనే 15 గంటల సమయం పడుతోంది. అక్కడ పన్నులు కూడా అధికమే, లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువే. అయినా సరే వీళ్లంతా లండన్కు ఎందుకు క్యూ కడుతున్నారు? ఒకటి, వ్యాపార అవకాశాలు ఎక్కువ. లండన్ నగరం ప్రపంచ వ్యాపార కేంద్రం. అనేక ప్రముఖ కంపెనీల కార్యకలాపాలు అక్కడే, కార్యాలయాలు కూడా కొలువు తీరి అక్కడే ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా డబ్బున్న వాళ్లంతా లండన్ నగరంలోని కార్యాలయాల ద్వారానే తమ పెట్టుబడులు పెడతారు. బ్రిటన్ ప్రభుత్వం కూడా అత్యంత పారదర్శకమైన వ్యాపారానికి పేరుగాంచింది. అందుకే తమ డబ్బు సురక్షితంగా ఉంటుందనే నమ్మకం వారిలో ఏర్పడింది. అత్యున్నత విద్యా విధానం. మొదటి నుంచి బ్రిటన్ది అత్యుత్తమ విద్యా విధానం. నేటికి లండన్ విద్యా సంస్థలకు దీటైనవి ప్రపంచంలో ఎక్కడా లేవు. తమ పిల్లలకు మంచి విద్య అందించడాన్ని సెలబ్రిటీలు చాలా ముఖ్యమైన బాధ్యతగా భావిస్తున్నారు. అందుకే వారి పిల్లలను లండన్ విద్యా సంస్థల్లో చేర్పించి వారితో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇక మూడో అంశం, 10 ఏళ్లు ఎక్కువ బతకచ్చు. డబ్బున్న పెద్దోళ్లు లండన్ వెళ్లిపోవడానికి మరో ఆసక్తికరమైన కారణం ఇండియాలో కన్నా లండన్లో 10 ఏళ్లు ఎక్కువ బతకచ్చు అనే ఆశ. లండన్తో పాటు ఇంగ్లాండ్ నగరాల్లో కాలుష్యం తక్కువ, మంచి వాతావరణం, సమతుల్యమైన ఆహారం, అత్యుత్తమ వైద్య సదుపాయాలు అక్కడ ప్రజల ఆయుష్ను పెంచుతాయి. భారత్లో సగటు ఆయుర్దాయం పురుషులకు 72, మహిళలకు 74. అదే లండన్లో పురుషుల ఆయుష్ 80, మహిళల ఆయుష్ 84 సంవత్సరాలు. ఇక గొప్ప పరిపాలన. బ్రిటన్తో పాటు ఇంగ్లాండ్ దేశమంతా అత్యుత్తమ పౌరసేవలు అందుతాయి. రోడ్ల వెంట ట్రాఫిక్ జాములుండవు. హాస్పిటల్లో నిర్లక్ష్యం ఉండదు. టెస్టుల పేరిట డబ్బులు గుంజుడు ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, రెడ్ టేపిజం ఉండదు. మంచినీరు, విద్యుత్, రహదారులు, మురికి కాలువలు ఇలా మౌలిక సదుపాయాల కల్పనలో చాలా అప్రమత్తంగా ఉంటారు. అందుకే వీళ్లకు లండన్ నచ్చుతుంది. ఇక ఐదో అంశం, కులమతాల గొడవలు లేవు. ఇంగ్లాండ్ దేశం క్రైస్తవ మతాన్ని పాటించినప్పటికీ అన్ని మతాలను గౌరవిస్తుంది. కులమతాల గొడవలు లేవు. పౌరులకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శాంతి భద్రతల సమస్య అంతగా ఉండదు. అమెరికా మాదిరిగా గన్ కల్చర్ అస్సలే లేదు. నడిచినంతకాలం నడిపించి, సంపాదించినంత సంపాదించి శేష జీవితం ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతోనే సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్లు, పొలిటికల్ లీడర్లంతా లండన్లో స్థిరపడడానికి ఆసక్తి చూపుతున్నారు.